గురువు దయ ఎలా ఉంటుంది వింటున్నాడు. వీడు భక్తుడు అడుగుతున్నాడు గురువు యొక్క దయ ఎలా ఉంటుంది. గురువు యొక్క దయ ఎలా ఉంటుందో గురువు కూడా చెప్పలేడు. గురువు యొక్క దయ ఎలా ఉంటుందో గురువు కూడా చెప్పదు. మాటలకు అందదు. మాటలకు అందదు ఎలా మాటలకు అందరు దాన్ని మాటలతో చెప్పలేడు. గురువు కూడా చెప్పలేడు. దక్షిణామూర్తి కూడా అంతగా మౌనం వహించాడు. మౌనం అంటే భాష. మౌనం కూడా భాషే. చైతన్యం యొక్క భాష, మౌనం ఆత్మ యొక్క భాష. అది కూడా లాంగ్వేజే. మౌనం కూడా భాషే, చైతన్యం యొక్క భాష. మళ్ళీ శరీరం ఎక్కడో వస్తూ ఉంటుంది. మన సంస్కారాలను బట్టి వాసన శరీరాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. శరీరాలు వస్తూ ఉంటాయి. గీతలో చెప్పినట్టు పాత బట్టలు పోతూ ఉంటాయి, కొత్త బట్టలు వస్తూ ఉంటాయి. మళ్ళీ కొంతకాలానికి ఈ బట్టలు మళ్ళీ పాత అయిపోతాయి. ఇలా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. చనిపోవటం కూడా అజ్ఞానంలో భాగం. మళ్ళీ కొత్త శరీరం రావటం కూడా ఒక అజ్ఞానంలో భాగం. మేలుకోవటం అంటే అజ్ఞానం నిద్ర నుండి మేలుకోడి ఈ జ్ఞానోదయం కలగటం అనేది ఒక గురువు కృప వల్లే సాధ్యం. జ్ఞానం మన ఉదయంలో జ్ఞానం ఉదయించడం అనేది ఒక గురువు యొక్క కృప వల్లే సాధ్యం. ఏనాటికైనా ఈనాటికైనా ముందు నాటికైనా ఏనాటికైనా ఎప్పుడైనా జ్ఞానం అనేది హృదయంలోనే ఉదయించాలి. జ్ఞానం అనేది హృదయంలోనే ఉదయించాలి. జ్ఞానం అనేది అందుకే పెద్దలు చెప్తా ఉంటారు కొంతమంది, జ్ఞానం పోసేది కాదు లోపల నుంచి ఊరేది. జ్ఞానం పైనుంచి పోసేది కాదు లోపల నుంచి ఊరేది.